ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితముగా రుణబాధలు, సంతానలేమి, గృహవసతి లేకపోవుట, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రుపీడ, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సాయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతరాజమేదైనా సెలవీయండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకు ఫలితమొందక బాధపడుచు తన పూర్వపు అవతారాలలో తను యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమిది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానిని అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థి తిథి ఉన్న రోజు చూసుకుని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని కాలకృత్యాలు తీర్చుకుని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకుని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపు, కుంకుమ వేసి 3 దోసెల్లా బియ్యాన్ని అందులో పోసి ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలము అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామివారికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తుండాలి. సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములు చేసి స్వామివారికి నివేదించాలి. వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులని గణేష స్వరూపంగా భావించి ప్రసాదం కాని, భోజనం కాని పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రహ్మచర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీదకి మనసు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. భృషుండి మహర్షి వృత్తాంతం. ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తున్న నారద మహర్షికి కుంభిపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూశాడు. అక్కడ భృషుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరకయాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటున్న మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభిపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమి పట్టనట్లు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. నారదుని మాటలు విన్న భృషుండుడికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను
ఈనాడు తపస్వినయ్యానని ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపాలని సంకల్పించాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయటం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారపోయాలని అనుకుని, ఓ గణనాథ, నేనే గనుక నీ దివ్య చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి ఉంటే నా పితరులు, వారితో పాటు నా భార్య, కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందుదురుగాక అని నీళ్లు విడిచిపెట్టాడు. గజాననుడి అనుగ్రహముతో ఆయన చేసిన వ్రతాల్లో ఒక పర్యంకం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి దివ్య విమానమెక్కి గణేశ లోకానికి చేరుకున్నారు. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయటం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్పతరమా? వేశ్య వృత్తాంతం. ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై తన దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సూరసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యము చెందుతూ తిలకించసాగాడు. ఇంద్రుణ్ణి చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించారో వారి పుణ్య ఫలితాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాస వ్రతం చేసిన వారు కనపడతారేమోనని తిరిగారు. కాని దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయములో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకువెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశదూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు, చంద్రోదయమైన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్టహర చతుర్థి వ్రతం ఆచరించింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసిన తెలియక చేసిన ఈ వ్రతం ఎంతో ఉత్తమ స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పారు. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్య ఫలితాన్ని తమకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమలాడారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్య ఫలితాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించలేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతమిది. కృతవీర్యుని కథ. పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత, సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకి ఎంత కాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు
ఒకనాడు తన మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు యొక్క పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్లి కృతవీరుడి తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకులు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్లి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని వ్రతాల్ని చేసినాడు, ప్రజల్ని కన్న బిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానము కలగకపోవటానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారికాసి బ్రహ్మవేత్తలు, సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చతుర్థి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుణ్ణి గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్లకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘబహుళ చవితి నాడు ఏమీ తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలము గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రునిగా జన్మించాడు. ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టతరమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనితో ఇలా చెప్పాడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోర్కెలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడయ్యాడు. కరుడుగట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైనది ఈ వ్రతం. ఈ కథలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నతమైన స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితిలోనూ పతనమవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్లి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. గణేశుడు భక్త సులభుడు. ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు బంగారు పుష్పాలెం అవసరం లేదు. ఒక్క 4 రెబ్బలు గరికను ఆయన పాదాల చెంత ఉంచితే మన మనసులోని కోరికలను స్వామివారు నెరవేరుస్తారు.
గణేశునికి గరిక అంటే అంత ప్రీతి కాబట్టి ఆయనను దూర్వ గణపతి అని కూడా పిలుస్తారు. స్వామివారికి మనం ఎంత అంగరంగ వైభవంగా పూజ చేసినా సరే స్వామివారి పూజలో దూర్వాంకురాలు అనగా గరిక లేకుండా పూజ చేస్తే అది ఫలించదట. స్వామివారి పూజలో అంత గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్న ఆ దూర్వాంకరాల యొక్క మహత్యాన్ని గురించి తెలిపే శ్రీ గణేష పురాణంలోని కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దక్షిణ దేశంలో అవంతి అని ఒక నగరం ఉండేది. దానిని సులభుడు అనేటటువంటి ఒక మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను సకల సద్గుణవంతుడు, దానశీలి, భక్తిపరుడు. ఆ మహారాజు ప్రతినిత్యము కూడా గణపతిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సుముద్ర. ఆమె మహాపతివ్రత, భర్తకు అన్ని విషయాలలోనూ సహకరించేటటువంటి ఉత్తమమైన ఇల్లాలు. నిత్యం దేవ బ్రాహ్మణ అతిథులను అందరినీ కూడా పూజిస్తూ ఉండేది. ఒకనాడు సులభుడు అతని భార్యతో కలిసి పురాణ శ్రవణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో బాగా చిరిగిన మాసిన వస్త్రాలతో మధుసూదనుడు అని ఒక పేద బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి భిక్షను యాచిస్తాడు. అప్పుడు ఆ రాజు అతని వాలకాన్ని చూసి గట్టిగా నవ్వి అవమానిస్తాడు. అందుకు ఆ విప్రుడు ఆగ్రహించి, రాజా, ధనమదంతో నిండిపోయినటువంటి నీవు భిక్షార్థినై వచ్చినటువంటి నన్ను చూసి ఇలా దారుణంగా పరిహసించావు. కాబట్టి ఇకపై నీవు నాగలికి కట్టబడినటువంటి ఎద్దులా మారి నిత్యము కూడా భూమిని దున్నుతూ బాధలను అనుభవించుగాక అని శపిస్తాడు. అది విన్నటువంటి మహాపతివ్రత అయిన ఆ సులభుడి భార్య సుముద్ర ఎంతో కోపం తెచ్చుకుని, ఓ విప్రుడా, ఇంత చిన్న తప్పుకు అంత ఆవేశమా? ఆ ఆవేశంతో మహారాజు అని కూడా చూడకుండా నా భర్తను శపించావు కదూ. అయితే అందుకు గాను నీవు కూడా యుక్తాయుక్త విచక్షణ తెలియనటువంటి కంచరగాడిదవై పోవుగాక అంటూ తిరిగి ఆమె కూడా శపిస్తుంది. మధుసూదనుడికి మరింత ఆగ్రహం కలుగుతుంది. మహారాణి, నన్ను విప్రుడని కూడా చూడకుండా శపిస్తావా? నీవు ఒక చండాలురాలిగా మారి కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ తినకూడనవన్నీ తింటూ దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని గడుపుగాక అంటూ ఆ రాజపత్ని సుముద్రకు శాపమిస్తాడు. ఇక ఆ విధంగా ముగ్గురు కూడా శాపాలు ఇచ్చుకుని తమ తమ శరీరాలను వదిలేస్తారు. సులభ మహారాజు నాగలికి కట్టబడినటువంటి ఎద్దుగా మారిపోగా మధుసూదనుడు అని ఆ బ్రాహ్మణుడు కంచర గాడిదగా మారిపోతాడు. ఇక రాజపత్ని సుముద్ర దరిద్రాన్ని అనుభవించేటటువంటి ఒక చండాలురాలిగా జన్మిస్తుంది. ఒకనాడు ఆ చండాల స్త్రీగా మారినటువంటి సుముద్ర ఆహారం కోసం తాను నివసించేటటువంటి గ్రామానికి దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రదేశానికి వెళుతుంది. అక్కడ దారిలో ఆమెకు ఒక దివ్యమైనటువంటి ఆలయం కనిపిస్తుంది. అది మహామహిమాన్వితుడైనటువంటి గణపతి యొక్క మందిరం. ఆమె నెమ్మదిగా ఆ ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. ఆ ఆలయానికి సమీపంలో ఒక గ్రామం కూడా ఉంటుంది. ఈ చండాల స్త్రీ అక్కడే నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. నిత్యము కూడా ఆ మందిరానికి ఎంతో మంది మునులు, యోగులు, భక్తులు వచ్చి స్వామివారిని అర్చించి తిరిగి వెళుతూ ఉండేవారు. అలా కాలక్రమంలో ఒకనాడు ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గణపతి మందిరాలను నిర్మించుకుని పార్థివ గణపతిని అందులో స్థాపించి స్వామివారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఉన్నట్టుండి ఆనాడు ప్రళయ భీకరంగా గాలితో కూడినటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఆ వర్షం దాటికి తట్టుకోలేక గ్రామంలో ఉన్నటువంటి ఇళ్లకు వెళ్లి ఆశ్రయం కోరుతుంది ఆ చండాల స్త్రీ. అయితే పాపం ఎవ్వరూ కూడా ఆమె యొక్క రూపం చూసి ఆమెకు ఆశ్రయం ఇవ్వరు. ఏ ఇంటికి వెళ్ళినా అందరూ కూడా ఆమెను తిరస్కరించేశారు. ఇక ఆ చండాలి చలిబాధను తట్టుకోలేక గణపతి ఆలయ ప్రాంగణానికి చేరుకుంటుంది. అక్కడ వాన కురవనటువంటి ప్రదేశాన్ని చూసి ఆ ప్రక్కనే ఉన్నటువంటి గడ్డితో చలిమంట వేసుకుంటుంది. ఆమె ఆ విధంగా చలిమంట కాచుకుంటూ ఉండగా ఆ మంటల్లో నుంచి కాలినటువంటి
ఒక గడ్డి పరక వెళ్లి ఆ ఆలయంలో ఉన్నటువంటి గణపతి పాదాల మీద పడుతుంది. ఆశ్చర్యకరంగా అదే సమయానికి కంచర గాడిదగా శపింపబడినటువంటి మధుసూదనుడు గాడిద రూపంలో ఉన్నటువంటి అతను ఆ వానకు చలికి తట్టుకోలేక అదే ఆలయ ప్రాంగణంలోకి వస్తాడు. అదే విధంగా విచిత్రంగా ఎద్దుగా శపించబడినటువంటి సులభుడు కూడా ఎద్దు రూపంలో అక్కడికి వస్తాడు. ఆ విధంగా గాడిద ఎద్దు ఆ రెండూ కూడా చలిమంట కోసమై ఆ చెండాలి పోగు చేసినటువంటి గరిక మోకు మీద పడి తినటం ప్రారంభిస్తూ ఉంటాయి. గడ్డి తినటంలో అవి ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. ఆ క్రమంలో వాటి మూతులకు అంటుకున్నటువంటి గరికలు కొన్ని ఎగిరి వెళ్లి గణపతి పాదాల మీద పడతాయి. చలి కాచుకుంటున్నటువంటి చండాలికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. తాను సేకరించినటువంటి గరికను తినేసిన ఆ ఎద్దు గాడిదలను అక్కడ ఉన్నటువంటి కర్రతో చావగొడుతుంది. తర్వాత ఆకలికి తట్టుకోలేక అక్కడ భక్తులకు పంచడానికి సిద్ధంగా ఉంచినటువంటి ప్రసాదాన్ని తినేస్తుంది. కాసేపటికి వాన వెలుస్తుంది. దాంతో లోపలికి వచ్చినటువంటి భక్తులు పూజారులు ఆ గుడిని అపవిత్రం చేసినటువంటి గాడిదను ఎద్దును ఆ చండాలి స్త్రీని చూస్తారు. వారికి బాగా కోపం వచ్చి ఆ ముగ్గురిని కూడా కర్రలతో బాదుతూ వెంబడిస్తారు. వారి దెబ్బలకు తట్టుకోలేక గాడిద ఎద్దు అలాగే చండాలి ఈ ముగ్గురు కూడా గుడి చుట్టూ పరిగెట్టడం ప్రారంభిస్తారు. అయినా భక్తులు మాత్రం వాళ్ళని వదిలిపెట్టలేదు. ఇక వారు కొట్టేటటువంటి దెబ్బలు తట్టుకోలేక ఆ ముగ్గురు కూడా భీకరంగా ఆక్రందనలు చేస్తూ గుడి బయటకు వచ్చి మరణిస్తారు. ఆ క్షణం గణపతి వారు అనుభవిస్తున్నటువంటి బాధలను గమనిస్తాడు. ఆయనకు వారి మీద జాలి కలుగుతుంది. తనలో తానే ఇలా అనుకుంటాడు, శాపగ్రస్తులైనటువంటి ఈ ముగ్గురు కూడా ఇంతకు ముందే గరికల ద్వారా తెలియకుండా నా పాదాలను అర్చించారు కదూ, అది కూడా నాకు ఇష్టమైనటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు చేశారు. అలాగే నా గుడి చుట్టూ ప్రదక్షిణ కూడా చేశారు. వీరిని ఎలాగైనా సరే అనుగ్రహించి తప్పకుండా వీరికి ముక్తిని ప్రసాదించాలి అని ఈ విధంగా భావించినటువంటి గణపతి ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ ముగ్గురికి కూడా దివ్య దేహాలను ప్రసాదిస్తాడు. వెంటనే వారిని తీసుకుని వెళ్ళటానికై వినాయక లోకం నుండి ఒక దివ్య విమానం దూతలతో సహా వచ్చి వారి ముందుకు వస్తుంది. అయితే ఆ దివ్య దృశ్యాన్ని అక్కడే సాధన చేసుకుంటూ ఉంటున్నటువంటి కొందరు యోగులు తపస్సంపన్నులు చూస్తారు. వారు ఆ గణపతి దూతల దగ్గరకు వచ్చి, అయ్యా, అసలు ఈ ఎద్దుకి గాడిదకు ఈ చండాలి స్త్రీకి ఈ విధమైనటువంటి దివ్య దేహాలు ఎలా వచ్చాయి? ఎంతో కాలం నుండి మేము గణపతిని ఆరాధిస్తున్నాము. మాకు లభించినటువంటి అనుగ్రహం అసలు వీరికి ఎలా లభించింది? మేమంతా చాలా కాలంగా నిరాహారులమై తీవ్రమైనటువంటి తపస్సు చేస్తున్నాం. మరి మాకెప్పుడు ఆ గణపతి కరుణ లభిస్తుంది అని ప్రార్థిస్తారు. అప్పుడు ఆ గణపతి దూతలు వారితో ఈ విధంగా చెప్పటం ప్రారంభిస్తారు. చూడండి యోగులారా, గణపతి మహిమలను వర్ణించటం 1000 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడికి కూడా సాధ్యం కానటువంటి పని. నిత్యము కూడా బ్రహ్మేంద్రాది సమస్త దేవతలు ఏ వేద మంత్రాలతో ఎవరినైతే స్తుతిస్తూ ఉంటారో అలాంటి గణపతి మహిమలను వర్ణించటం ఎవరికీ సాధ్యం కాని పని. అలాంటి గణపతికి అత్యంత ప్రీతికరమైనది దూర్వాంకురం. ఈ దూర్వాంకురాన్ని స్వామివారికి సమర్పిస్తే కలిగేటటువంటి ఫలితం అనంతం. అది ఎన్నో దానాలతోనూ వ్రతాలతోనూ తపస్సులతోనూ పొందిన ఫలాల కన్నా కూడా చాలా గొప్పది. దీని గురించి ఒక కథ ఉంది. పూర్వం స్థావరం అని ఒక నగరంలో కౌండిన్య మహాముని అని ఒక గణపతి ఉపాసకుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప తపస్వి, మంత్రసిద్ధుడు, జపసిద్ధి పరాయణుడు. ఆయన తాను నివసించేటటువంటి ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైన ఆశ్రమాన్ని ఏర్పరచుకున్నారు. కౌండిన్య మహాముని స్థిరమైనటువంటి చిత్తంతో గణపతి యొక్క షోడశాక్షర మహామంత్రమైనటువంటి గణేశాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము జపిస్తూ ఉండేవారు.
అలా ఆయన ప్రతినిత్యము కూడా గణపతిని గరికతో అర్చిస్తూ ఉండేవారు. ఒకనాడు కౌండిన్య మహర్షి భార్య ఆశ్రయాదేవి ఆయనతో, స్వామి, మీరు ప్రతి నిత్యము కూడా ఆ మహాగణపతి యొక్క ఆరాధన గరిక పరకలతో ఆచరిస్తూ ఉంటారు. ఆ పచ్చని గరికను తెచ్చి స్వామివారి యొక్క దేహమంతా పచ్చని గరిక పరకలతో అలంకరిస్తారు. స్వామివారిని చూస్తే ఒక ఆకుపచ్చని పర్వతంలాగా భాషిస్తూ ఉంటారు. కేవలం ఈ గడ్డి పరకలకి గణేశుడు సంతోషిస్తాడా? ఈ గరిక పరకలను సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యమేమిటి? దయచేసి నాకు చెప్పండి అని కోరింది. అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఇలా చెబుతాడు, దేవి, పూర్వం సంయమని అనే ఒక నగరం ఉండేది. ఒకనాడు ఆ నగరంలో ఎంతో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది. దానికి అప్సరసలు, గంధర్వులు, దిక్పాలులు, ఇలా సకల దేవతాగణాలు వారందరూ కూడా విచ్చేశారు. ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంది. ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది. అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు. ఒక్కసారిగా పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు. అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది. ఆయన సిగ్గుతో తలవంచుకుని కూర్చున్నాడు. అలా నేల మీద పడినటువంటి యముడి యొక్క వీర్యం నుండి బగబగా మండేటటువంటి జ్వాలలతో ఒక భయంకరమైనటువంటి పురుషుడు ఆవిర్భవించాడు. అతను భయంకరమైనటువంటి కోరలతో, విశాలమైనటువంటి ముఖంతో, నిప్పు కణాల లాంటి కళ్ళతో పెద్దగా అరుస్తూ అందర్నీ కూడా భక్షించాలని బయలుదేరాడు. అయితే వికటట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసినటువంటి ముల్లోక వాసులందరూ కూడా విపరీతంగా భయపడిపోయారు. అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు. ఆయన ఆ పని తన వల్ల కాదని, ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది కేవలం గణపతి ఒక్కడేనని చెప్పి ఆయన్ని శరణు వేడుకోమని చెప్పి పంపించాడు. అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి గణేశ లోకానికి వెళ్ళి ఆయనను భక్తితో స్తుతించారు. సమస్త విఘ్నాలను హరించేవాడా, సమస్త విఘ్న స్వరూపుడా, సర్వానికి సాక్షిభూతుడా, సర్వస్వరూపుడా, కరుణారస సముద్రుడా, జగత్తును పరిపాలించేవాడా, పూర్ణమైనటువంటి తపస్వరూపుడా, సర్వ సంహారకారక, వేద వేదంగాలు తెలిసినవాడా, వేదస్వరూప అయిన ఓ గణేశ, నీకు వందనం. అందరి సంకటాలను తీర్చేటటువంటి దయాస్వరూప, వరప్రదాయక, నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి. నీకన్నా ఇప్పుడు మాకు వేరే దిక్కు ఎవరూ లేరు. నీవు తప్ప మమ్మల్ని ఎవరు కూడా రక్షించేవారు లేరు. ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపరించింది. ఈ దుష్ట రాక్షసుడు మమ్ములను చంపాలని చూస్తున్నాడు. ప్రభు, దేవదేవ, మమ్మల్ని అందరినీ కూడా ఈ మృత్యుభయం నుండి కాపాడి నీ పాదాలను శరణు వేడుకునేలా చెయ్యి అంటూ దీనాతి దీనంగా ప్రార్థిస్తారు. అలా దేవతల ప్రార్థన విన్నటువంటి గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరిస్తారు. దేవతలారా, భయపడకండి, మీ అందరికీ కూడా నేను అభయాన్నిస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెబుతాడు. దేవతలందరూ కూడా బాగా బాలగణపతిని ఎంతో చక్కగా భక్తి ప్రపత్తులతో సాష్టాంగ నమస్కారం చేసి పూజిస్తారు. గజానన, ఈ బాలస్వరూపం ఏమిటయ్యా? మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించలేదు. ఇంత అందమైన బాలుడి రూపంలో ఎందుకు అవతరించావు? ప్రభు, మహా భయంకర ఆకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపడుతుంటే నువ్వు ఇలా చిన్నపిల్లవాడి రూపంలో వచ్చావేంటయ్యా? నిన్నే నమ్ముకున్నాం కదయ్యా. ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ వారు ఆందోళన పడతారు. అలా వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఇలా అంటాడు, దేవతలారా, నేను కావాలని కోరి మరి ఈ బాలగణపతి రూపాన్ని ధరించాను. మీరు అలా చూస్తూ ఉండండి. మీ కార్యం నేను తప్పకుండా నెరవేరుస్తాను కదా. ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుణ్ణి ఇక్కడకు వచ్చేలా ప్రేరేపించండి. ఆ తర్వాత జరగవలసింది నేను చూసుకుంటానని పలికాడు.
అలా గణపతి మాటలు విన్నప్పటికీ దేవతల్లో కొందరికి ధైర్యం రాలేదు. ఆ రాక్షసుడు చూస్తే పర్వతంలా ఉన్నాడు. ఈయనేమో పసిబాలుడి రూపంలో కనిపిస్తున్నాడు. అసలు ఎలా వాడిని సంహరిస్తారు, మనల్ని ఎలా రక్షిస్తారు అనుకుంటూ సందేహిస్తారు. అంతలోని దిక్కులు పెక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు. వాడిని చూసి దేవతలందరూ కూడా హాహాకారాలు చేస్తూ తలో దిక్కుకు పరిగెడతారు. దేవతలతో పాటుగా మునులు, మహర్షులు కూడా పరిగెడుతూ ఉంటారు. అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని వెంబడిస్తాడు. వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డంగా నిలబడతాడు. ఇక పిల్లవాడి రూపంలో నిల్చున్నటువంటి గణపతిని చూసి ఆ కాలానల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు. అంతలోని తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి ఆగ్రహం వస్తుంది. ఒక్కసారిగా తన పాదాలతో భూమిని చరుస్తాడు. ఆ చర్యకు భూమి మొత్తం గడగడ వణికిపోతుంది. వెంటనే భీకరంగా అరుస్తాడు. ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోతాయి, సముద్రాలు పొంగి ప్రవహిస్తాయి. ఒక్కసారిగా ప్రచండంగా గాలి వేస్తుంది. మహామహా వృక్షాలు సైతం నేలకు వరుగుతాయి. అంత జరుగుతున్నా కూడా బాలగణపతి ఏమాత్రం చలించలేదు. అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుడిని ఒక్కసారిగా అవలీలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు. ఆ అద్భుతాన్ని చూసి దేవతలందరూ కూడా హర్షధ్వానాలు చేస్తారు. బాలగణపతికి నమస్కరించి స్తుతిస్తారు. ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోతాడు. దాంతో బాలగణపతి యొక్క శరీరమంతా కూడా బాగా వేడెక్కిపోతుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి దేవేంద్రుడు అతని చల్లదనం కోసం స్వామివారికి చంద్రకళను బహుకరించి ఇవ్వగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరిస్తాడు. దాంతో పాలచంద్రుడిగా కీర్తింపబడ్డారు స్వామివారు. ఆ తర్వాత శ్రీహరి పరమ కోమలమైనటువంటి చల్లని పద్మాలను సమర్పిస్తాడు. అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడవుతాడు. అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జ్వాలంతో స్వామిని తడుపుతాడు. శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామివారు దానిని తన నడుముకు చుట్టుకుని వాళ్ళ బద్ధుడవుతాడు. అయినా కూడా గణపతి యొక్క తాపం మాత్రం చల్లారదు. ఆ సమయంలో సమస్త లోకాలలో ఉన్నటువంటి 8,008 మంది మునీశ్వరులు, మహర్షులు, తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు కలిపి 21 దూర్వంకురాలు చెప్పున స్వామివారికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నిటినీ కూడా ఒంటి మీద ధరిస్తాడు. దాంతో ఆయనకు ఉన్నటువంటి శరీర తాపమంతా కూడా పూర్తిగా చల్లారుతుంది. ఈ విధంగా దేనితోనూ చల్లారనటువంటి గణేశుని యొక్క శరీర తాపం కేవలం దూర్వంకురాలు అంటే గడ్డి పరకల వలన చల్లబడటంతో దేవతలందరూ కూడా నాటి నుండి గణేశుణ్ణి దూర్వంకురాలతో పూజించటం మొదలు పెడతారు. వారి పూజలతో ఎంతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతుష్టుడవుతాడు. కాబట్టి దూర్వంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకు ఎంతో హాయిని చేకూర్చాయి. దేవతలారా, కాబట్టి ఇవంటే నాకు ఎంతో ఇష్టం. మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలలో దూర్వంకురాలు తప్పకుండా ఉండాలి. అవి లేకుండా చేసేటటువంటి పూజను నేను స్వీకరించను. ఉదయకాలంలో నా పూజ చేసేటటువంటి భక్తులు 21 లేదా కనీసం ఒక్క దూర్వంకురాన్నైనా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇచ్చేలా చేస్తానంటూ అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమవుతాడు గణపతి. కాబట్టి గణపతి మహారాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కూడా కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మిస్తారు. అందులో స్వామివారి ప్రతిమను స్థాపించి విఘ్నహార గణపతి అనే పేరు పెడతారు. కాలానలుడు అనే రాక్షసుడిపై విజయం సాధించినటువంటి ఆ ప్రదేశం కాలాంతరంలో విజయపురమని ప్రసిద్ధికెక్కింది.
అక్కడ చేసినటువంటి జపం తపం అనంతమైనటువంటి గొప్ప పుణ్యాన్నిస్తుంది. ఓ ఆశ్రయ, నీవు కోరిన ప్రకారం దూర్వాంకురం మహత్యం గురించి నాకు తెలిసింది చెప్పాను. దీనిని వినటం వల్ల కూడా అనంతమైన పుణ్యం లభిస్తుంది అని చెప్పి అనుష్ఠానం కోసం సమీపంలోని నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండిన్య మహర్షి.